అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన వాస్తు కార్యక్రమంలో మనిషి జీవన విధానానికి ఈ వాస్తు కార్యక్రమానికి వాస్తు యొక్క మంచి చెడ్డలకి అవినాభావ సంబంధం ఉంది. అదేమిటంటే మనిషి ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఆ నడక ఎటు వెళ్తాడు, అతను బయటకు వెళ్ళిన ఒక నడకలోనూ అతను ఉచ్చ స్థితికి వెళ్తున్నాడా లేకపోతే నీచ స్థితికి వెళ్తున్నాడా, ఏది ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఉచ్చ స్థితిలోకి వెళ్తే అతనికి ఆ రోజు చేసినటువంటి అన్ని పనులు కూడా ఏ పని అయినా సరే చక్కగా అవుతుంది. అది నీచ స్థానం నుంచి బయటకు వెళ్ళాడు అనుకోండి, అది చాలా ఇబ్బందులు అవుతుంది, కష్టాలు అవుతుంది. ఇప్పుడు అదేమిటో చూద్దాం మనం. ఎలా అంటే ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు గురించి మనం చూసుకుందాం. ఇది హౌస్ అంటే కాంపౌండ్ వాళ్ళది హౌస్. మనం చిన్నదేద్దాం లోపల. అయితే ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము, అలాగే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఇవి దిశలు అన్నమాట. మనకి ఇది కాంపౌండ్ వాల్ అనుకున్నాం కదా. కాంపౌండ్ వాల్ అయితే మనం ఇంట్లో మామూలుగా ఉచ్చ స్థానంలోనే మనం ఇక్కడ గుమ్మాలు అవి ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఒక ఉచ్చ స్థానంలో, అంటే ఇది ఉత్తర ఈశాన్యం, అంటే ఉచ్చ స్థానం అనమాట. ఇది ఈ ఉచ్చ స్థానంలో నుంచి మనం బయటికి వెళ్తాం. అలాగే ఇది తూర్పు ఈశాన్యం, ఈ తూర్పు ఈశాన్యం నుంచి కూడా బయటికి వెళ్తాం. అలాగే ఇక్కడ కూడా ఇది ఒకటి దక్షిణ ఆగ్నేయం, ఇది కూడా చాలా మంచిది. దీని నుంచి కూడా మనం బయటికి ఎలాగెళ్ళాలో చూద్దాం. ఈ మూడు తర్వాత పశ్చిమంలో పశ్చిమ వాయవ్యం, అంటే ఇప్పుడు మనం చూసాం కదా, తూర్పు నుంచి ఒకసారి బయటకు వెళ్తాం. అదే ఇంకా కాంపౌండ్ వాల్ ఉంది, కాంపౌండ్ వాల్ దాటి వెళ్తాం మనం. అలాగే ఉత్తర ఈశాన్యం నుంచి బయటకు వచ్చాం ఇంట్లోంచి. అలాగే దక్షిణ ఆగ్నేయం, ఇది దక్షిణం కదా, ఇది ఆగ్నేయ మూలం అనమాట. ఇక్కడి నుంచి బయటకు వస్తాం. ఇది పడమర అంటే వాయువ్య మూల. ఇప్పుడు మనం ఇంట్లో పనులన్నీ చూసుకున్న తర్వాత ఏం చేస్తామంటే బయటకు వస్తాం. ఇలా బయటకు వచ్చాం. కాంపౌండ్ వాల్ ప్రతిదానికి కూడా ఎదురుగుండా, ఇంటి ఎదురుగుండా ఇక్కడ ఒక గేటు ఉంటుంది, ఒక గేటు. ఈ గేటు నుంచి మీరు ఎలా వచ్చారు కదా, ఇలాగ వచ్చి ఇక్కడ ఆగారు అనుకుందాం. మీరు ఎటు వెళ్ళాలి? మీకు దారి ఎటు ఉంది? మీరు బయటికి వెళ్ళిపోవాలి, ఆఫీస్కో లేదా షాప్కో లేదా ఎక్కడికో మీరు వెళ్ళిపోవాలి. అంటే దారి ఎటు ఉంది మీకు? ఇటు వెళ్ళటానికి దారి ఉందా? లేకపోతే ఇటు వెళ్ళటానికి దారి లేకుండా ఎవరైనా ఇళ్ళు ఉన్నాయా? లేకపోతే ఇది మొత్తం మెయిన్ రోడ్డు ఉందా? ఇది మొత్తం మెయిన్ రోడ్డు ఉందా? ఇలా మెయిన్ రోడ్డు ఉందా? అది చూసుకోవాలి ముందు. మెయిన్ రోడ్డు ఉన్నట్టయితే మీకు, మెయిన్ రోడ్డు అంటే ఇది మామూలుగా వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. ఇక మెయిన్ రోడ్డు ఉంటే ఇక్కడి నుంచి ఇలా వచ్చారు కదా, ఇది ఆగ్నేయం, ఇది దక్షిణ ఆగ్నేయం. ఇది పెద్దంత గొప్ప దారి కాదు. ఇలా వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇలా వెళ్ళిపోవచ్చు మీరు బయటికి. అంటే ఈ దారిలో వెళ్ళకండి, ఈ దారి మంచిది కాదు, ఆగ్నేయం. ఇది చాలా మంచిది అనమాట. సరే, ఇక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ మీరు గుమ్మం పెట్టుకున్నారు కదా, ఈ గుమ్మంకి ఎదురుకుండా ఒక గేట్ పెట్టుకుంటారు. ఇక్కడ ఈ గుమ్మంలోంచి ఇలాగ వచ్చారు, ఇలాగ ఇక్కడ నిలబడ్డారు. మీరు ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళటానికి దారి ఉందా, ఇటు వెళ్ళటానికి దారి ఉందా? ఇటు వెళ్తే పడమరకు వెళ్ళాలి, ఇలా పడమరకు వెళ్ళాలి. ఇలాగెళ్తే ఇది కుదరదు. ఇలాగెళ్తే ఇలాగెళ్తే తూర్పు మంచిది, ఇది తూర్పు ద్వారం మంచిది. మీరు ఇలా వెళ్ళిపోవచ్చు, చక్కగా ఇలా వెళ్ళిపోవచ్చు. మీరు తర్వాత బయటికి ఎలా వెళ్తారో ఏంటి అదంతా మీ ఇష్టం. అంచేత ఈ దారి నుంచి
ఈ దారి నుంచి వచ్చి ఇలా వెళ్ళండి. ఈ దారి నుంచి వచ్చినప్పుడు ఈ రోడ్డు బట్టి ఇటు వెళ్ళండి ఈశాన్యంలోకి. ఆ రెండు మంచి దారులు అనమాట. ఒకవేళ పొరపాటున అక్కడ దారి లేకుండా ఉందనుకోండి, ఇటే దారి ఉంది, ఆగ్నేయంలోకే దారి ఉంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇక్కడ కొంచెమైన దారి ఉంటుంది కదా మీకు, ఇక్కడికి వచ్చి ఈ ఆగ్నేయంలోకి వచ్చి ఇలాగొచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే 4 అడుగులు అటు వేసి, బండి అయితే బండి ఏదైనా వేసి ఇక్కడ 4 అడుగులు మీరు వేసిన తర్వాత అప్పుడు ఇలాగ తిప్పుకొని ఇలా వచ్చేయండి. దాని దోషం పోతుంది అనమాట. ఇంకా అక్కడ దాని దోషం ఎప్పుడైతే పోతుందో ఇంకా ఇక్కడ ఉంది. ఇది అయిపోయింది కదా. ఈ వాయువ్యములకు వచ్చారు. వాయువ్యములకు వచ్చినప్పుడు ఇక్కడ దీని ఎదురుగుండా ఒక గేట్ ఉంటుంది, మీకు పెట్టుకోవాలి. గేట్ ఇక్కడ ఉచ్చ స్థానాల్లో గేట్లు పెట్టుకోవాలి. ఇలా వచ్చారు. ఇలా వచ్చి ఇక్కడ ఆగారు. ఇప్పుడు మీకు ఎటు దారి ఉంది? నడక గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం అనమాట. అంచేత నడక ఎటు వెళ్ళాలి? మీరు ఇటు వాయువులోకి వెళ్ళాలా, లేకపోతే ఇటు నైరుతిలోకి రావాలా? నైరుతిలోకి రావాలి అంటే నైరుతి దారి మంచిది కాదు. ఇటు వాయువులోకి వెళ్తే ఈ వాయువు దారి, ఈ దారి మంచిది. ఈ వాయువు దారిలోంచి వెళ్ళాలి. ఇక్కడ వాయువులో ఏమి లేదు మీకు అనుకోండి. కొంచెమైనా ఇటు వెళ్ళి, కొద్దిగా వెళ్ళి ఆ తర్వాత అయినా వాయువులో దారి లేదు మీకు, ఇటే ఉంది. కొంచెము ఇక్కడ నుంచి ఇటు వచ్చి ఇలాగ మళ్ళీ వాయువులోకి వెళ్ళిపోండి. ఒకవేళ ఇక్కడ దారి లేదనుకోండి, మీకు నైరుతిలో దారి లేదు వెళ్ళడానికి. నైరుతిలో దారి లేదు, అటే దారి ఉంది. అటే దారి ఉన్నప్పుడు హ్యాపీ, ఇంక చక్కగా వెళ్ళిపోవచ్చు. మీరు వాయువు నుంచి ఇలాగ వెళ్ళిపోవచ్చు వాయువు నుంచి. దానికి ఏ ఇబ్బంది లేదు. ఈ నైరుతిలో దారి ఉన్నప్పుడే కొంచెం మీరు నైరుతిలో దారి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా బయటకు వచ్చి కొంచెం వాయువులోకి ఇలాగ వెళ్ళి అప్పుడు ఇలాగ వచ్చేయండి నైరుతిలోకి. ఇటు కంటే దక్షిణం కంటే ఇటే వెళ్ళిపోండి, పడమరలోకి ఇలా వెళ్ళిపోండి. ఇది మంచి దారి. ఇక దక్షిణం, ఇక్కడ మనం దక్షిణం ఒకటి పెట్టాం కదా. ఇది ఎక్కడంటే ఈ దక్షిణానికి ఆపోజిట్లో ఒక గేటు పెట్టుకోండి. ఈ దక్షిణం నుంచి వచ్చారు, ఇలా వచ్చారు, ఇక్కడ నిలబడ్డారు. ఇటు మీరు ఎటు వెళ్ళాలి? దక్షిణ ఆగ్నేయంలోకి మీకు దారి ఉంటే చక్కగా ఇలా వెళ్ళిపోవచ్చు. ఇది మంచిది. ఇలా దక్షిణ నైరుతిలోకి రావద్దు, తప్పు. దక్షిణ నైరుతిలోకి వచ్చారు, లేదు దక్షిణ ఆగ్నేయంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో దారి లేదు అనుకుందాం. ఇటు నుంచే వెళ్ళాలి కంపల్సరీ, ఇలాగే వెళ్ళాలని మీరు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇటు దక్షిణంలోంచి కొంచెం ఇక్కడికి వెళ్ళి ఈ దక్షిణంలో నుంచి కొద్దిగా ఇటు వెళ్తే దోషం పోతుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చేశారు? దక్షిణాగ్నేయను చూశారు. మీరు చూసిన తర్వాత ఇలా వచ్చేయండి. ఇలా వచ్చి మీరు ఎటైనా ఇలా వెళ్ళిపోండి. ఇలా వెళ్ళిపోతే ఇంకా ప్రాబ్లం లేదు. అంచేత ఈ దారులు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కూడా వ్యతిరేకమైన దారిలో మీరు వెళ్ళారా, ఆ రోజు మీకు ఏ పని అవ్వదు. పైగా మీకు చాలా కష్టాలు. ఏ రోజైనా సరే మీరు చూసుకోండి, ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఉచ్చస్థానం ఎటు ఉంది? తూర్పుకుందా? తూర్పుకి వెళ్ళిపోండి. లేదు దక్షిణానికి ఉందా దారి? దక్షిణానికి దారి ఉన్నది అని అనుకున్నప్పుడు, ఇలా దక్షిణానికి దారి ఉందన్నప్పుడు ఇలా తూర్పు నుంచి 4 అడుగులు ఈశాన్యంలోకి వేసి అప్పుడు మీరు దక్షిణానికి వచ్చేయండి. అలాగే ఇక్కడ కూడా అంతే. దక్షిణంలో ఉన్న దారి మీకు దక్షిణం నుంచి ఇటు నైరుతి రావద్దు. నైరుతి వస్తే తప్పు అనమాట. వాస్తురీత్యా చాలా ఇబ్బందులు పడిపోతారు మీరు. నైరుతిలో అసలు అడుగుపెట్టొద్దు. ఇటు వచ్చి ఎందుకు నైరుతిలో అడుగుపెట్టొద్దు? మీరు దిగడమే ఎక్కడ దిగుతున్నారు? దక్షిణంలో దిగుతున్నారు. దక్షిణం అనగా మనకి మంచిది కాదు. అంటే మనకు పశ్చిమ వాయువులో మనం గుమ్మం పెట్టుకున్నాం కాబట్టి మంచిది. ఈ దక్షిణంలోంచి రావడము దక్షిణం, వెళ్ళడము పడమర, ఇలా వచ్చారు. ఇది తప్పు. అంచేత మీరు దక్షిణం నుంచి కొంచెం ముందుకెళ్ళి అక్కడి నుంచి మీరు రండి.
ఇలాగ వెళ్ళిపోండి మీరు. అది ఇక ఇది కూడా చెప్పాను కదా, పశ్చిమ వాయువ్యం. ఇలా వాయువ్యంలోకి కొంచెం ముందుకెళ్ళి ఇలాగా అటు ఇలాగా నైరుతిలోకి వచ్చేసేయండి, ఇబ్బంది లేదు. ఇది కూడా చెప్పాను. ఉత్తర ఈశాన్యం. ఉత్తర ఈశాన్యంలో ఎలా రండి, ఈశాన్యం వైపుకి వెళ్ళిపోండి, హ్యాపీ, మీకు ఏ ప్రాబ్లం లేదు. లేదు ఇంకా అటు దారి లేదు అని అనుకున్నప్పుడు ఓ పని చేయండి. అటు దారి లేదు మీకు ఇటే వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా వచ్చి కొంచెం ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోండి బయటికి. నేను వేసిందంతా మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు అంతకే అర్థమవ్వకపోతే ఈ వీడియో వేసుకుని చూడండి, మళ్ళీ చూడండి. ఎందుకంటే నడక వల్లే మనకి, అంటే మనిషి ఇంట్లోంచి బయటకు వచ్చి నడక వల్లే ఎంతో వాస్తు ప్రభావం దీనివల్ల. ఈ నడక వల్ల మీరు ఎట్టి పరిస్థితులను కూడా నేను చెప్పినట్టు చేయండి. మీరు ఇప్పుడు పొరపాటుగా అటు ఇటు నడుస్తున్నారు అనుకుందాం, అవన్నీ మార్చుకొని నేను చెప్పినట్టుగా ఇందులో చేయండి. చేసిన తర్వాత దాని యొక్క ఫలితాలు మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఎక్కడైనా ఏమైనా ట్రబుల్స్ ఉంటే నాకు చెప్తే నేను మళ్ళీ మీకు దానికి ఎలా చేయాలనేది దానికి పరిష్కారం నేను చెప్తాను. అంచేత ఈ 99 టీవీలో ఈ వాస్తు కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, చాలామంది ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు కష్టాలు ఎందుకు వస్తున్నాయో, అలాగే బాధపడతారు, అలాగే కష్టాలు పడతారు, అలాగే డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి, డబ్బులు ఇంట్లో నిలబడవు, భార్యాభర్తలు కీచులాటలు డబ్బుల దగ్గర, పిల్లల దగ్గర ఖర్చులు సరిపోవు, ఇవన్నీ ప్రతి ఇంట్లోనే ఉంటాయి. కానీ తప్పకుండా అక్కడ వాస్తుకు సంబంధించినటువంటిది ఏదో మీ ఇంట్లో ఉంది. అంచేత మీ చుట్టుపక్కల ఉన్న వాస్తు పరిశోధకులు కానీ, అంటే చాలామంది పరిశోధకులు ఉన్నారు ఈవేళ, చాలామంది వాస్తు శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి చూపించుకోండి. ఎక్కడుందో అక్కడ చక్కగా మీరు సరి చేసుకోండి. లేదు నాకు ఇలా ఉంది, మా ఇల్లు ఎలా ఉందని నాకు చెప్తే పలానా చోట గుమ్మం పెట్టండి, అది తీసేయండి అని నేను కూడా చెప్తాను. అంచేత ఈ వాస్తు కార్యక్రమాన్ని 99 టీవీలో ముఖ్యంగా పెట్టడం కారణం ఏంటంటే, అందరూ కూడా రకరకాలుగా చెప్తున్నారు. చాలామంది వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అలా చెప్పారు కదండి, మరి మీరు ఇలా చెప్తున్నారు, మరి దీనికి కుదరట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు. వాస్తు అన్న తర్వాత, వాస్తు శాస్త్రం అన్న తర్వాత ఎవరికైనా అసలు మంచి జరగడానికే చూస్తారు ఎవరైనా. ఇప్పుడు ఉదాహరణకి మీరు కష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉండి ఏం చేస్తున్నారు, అయ్యో మనకి కష్టం వచ్చింది దేవుడు అని మొక్కేస్తున్నారు, ఊరుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే కొంతకాలాలుగా దేవుడు కరుణించి ఏం చేస్తాడో తెలుసా, ఒక మనిషిని పంపిస్తాడు మీ దగ్గరికి, అయ్యో పాపం వీడి కష్టాల్లో ఉన్నాడు అని. ఆ మనిషినైనా ఎలా పంపిస్తాడు, ముందు మీ బుర్రలో ఒక ఆలోచన పెడతాడు దేవుడు. ఏంటి ఇలా ఉంటుంది, అందరూ వాస్తు అంటున్నారు కదా, ఈ వాస్తులో ఏమైనా ఉందా మన ఇంట్లో అని మీ బ్రెయిన్లో ఎప్పుడైతే పడిందో అది అప్పుడు యాక్షన్, అది మెకానికల్ యాక్షన్ అయిపోద్ది. ఏం చేయాలి, తీసుకురావాలా వద్దా అని అనుకుని చివరికి మీరు వాస్తు తెలిసిన ఆయన దగ్గరికి వెళ్తారు. అంటే మీ మైండ్లో కలగదేసింది ఎవరు, దేవుడు అనమాట. అర్థమైంది కదా. మనిషి వస్తాడు, మీకు చక్కగా అన్నీ చెప్తాడు. మిమ్మల్ని బాగు చేయడం కోసమే వాస్తు పండితులు ఉన్నారు, మిమ్మల్ని ఎవరు చెడ్డగా చేయరు. అంచేత చక్కగా మీకు తెలియకపోతే ఎవరైనా దగ్గర వాళ్ళు తీసుకొచ్చి చేయించుకోండి. ఈ వాస్తు కార్యక్రమం మీ అందరి కోసమే పెట్టాం. అందరూ బాగుండాలని మేము కోరుతున్నాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.